వాళ్ళ అమరావతిలో కూడా ల్యాండ్ సేకరణ కానివ్వండి, ల్యాండ్ పూలింగ్ కానివ్వండి, లేకపోతే సమీకరణ కానివ్వండి, అంటే ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి, కన్సర్న్డ్ మినిస్టర్లకే సంబంధం తప్ప చీఫ్ మినిస్టర్కి సంబంధం లేదని మీరు అనేది. ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటి ఆస్పెక్ట్ ఎట్లా ఉంటుందంటే సార్, ఒక కొత్త రాజధాని నిర్మించాల్సినటువంటి అవసరం రాష్ట్రానికి ఉన్నది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో జరిగేటువంటి ఒక ఘట్టం కొత్త ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కానీ 2013 సంబంధించినటువంటి జీవో నెంబర్ 68 కానీ R&R యాక్ట్ కానీ రీకన్స్ట్రక్షన్ రీహాబిలిటేషన్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో జరిగేటువంటి అంశాలు. సో ఖచ్చితంగా అక్కడ నేను లోకల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నారాయణ గారి దగ్గరకో లేకపోతే ఇంకా కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళో నేను లేకపోతే అక్కడ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కింద ఉన్నటువంటి కలెక్టర్ దగ్గరికి వెళ్ళో చెప్పడం వల్ల దానివల్ల ఉపయోగం ఉండదు. ఆ అంశం యొక్క తీవ్రతను బట్టి ఆ రోజు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడ్రస్ చేస్తారని మా పార్టీ అధినేత మాట్లాడడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక ఎపిడమిక్ ఒక కీలకమైనటువంటి వ్యాధి, దానికి సంబంధించి CKD క్రానిక్ కిడ్నీ డిసీజ్ సంబంధించి ఆ శాఖ మంత్రితో మాట్లాడినప్పుడు మాత్రమే ఆయన ఏం చేయదలుచుకున్నాడో తెలుస్తుంది. ఈ రెండింటిని మనం కంపేర్ చేయలేం సార్. వీ కెన్ కంపేర్ యాపిల్ టు యాపిల్. అంటే మీ పార్టీలో అంటే ఒక అయోమయం, గందరగోళం, అంబిగ్యూటీ ఏ రోజు ఉండదు సార్. ఏ రోజు మీరు గమనిస్తారు కూడా రానున్న రోజుల్లో ద మోస్ట్ స్టేబుల్ పార్టీ గోన్ బి ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2019 ఈస్ జనసేన పార్టీ. మా పార్టీలో ఏ రకమైన అంతర్గత కలహాలు ఉండవు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. చాలా క్లియర్గా మా పార్టీ అధినేతకి ఎంత క్రిస్టల్ క్లారిటీ ఉంటుందో ఆఖరి స్థాయిలో పనిచేసేటువంటి మా బోర్డు కార్యకర్తలకు కానీ ప్రతినిధులకు కానీ అందరికీ కూడా అంతే క్లారిటీ ఉంటుంది. ఏ రోజు మాకు ఏ రకమైన అంబిగ్యూటీ కానీ డిస్టర్బెన్స్ కానీ పొరపాటును కూడా ఉండవు. బీజేపీకి మీరు ఇంకా ఫ్రెండ్లీ పార్టీగా ఉన్నారా, బయటకు వచ్చేసారా? 100% మేము బయటకు వచ్చేసినటువంటి సంకేతాలను మా పార్టీ అధినేత పంపించడం జరిగిందండి. దానికి కారణాలు కూడా చెప్పడం జరిగింది. నిండు సభలో ప్రధానమంత్రి అభ్యర్థి కింద నుండి 3 సార్లు ముఖ్యమంత్రి కింద గెలిచినటువంటి మహానుభావుడు, గౌరవనీయులు, నాకు చాలా అభిమానమైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు అంత పచ్చబద్ధం చెప్తారన్నటువంటి సంగతి మేమైతే ఊహించాల. ఆయనకి తెలియదండి ప్లానింగ్ కమిషన్ ఏం సజెస్ట్ చేస్తుందో, ఆయనకి తెలియదండి 4th కమిషన్ 5th కమిషన్ ఏం చెప్పినాయో, ఆయనకి తెలియదండి ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకమైన బేసిస్ మీద స్పెషల్ స్టేటస్ ఇవ్వడం జరుగుతుందో, ఆయనకి కానీ ఆయన వెనకాతలు చెప్పుకునేటువంటి వెంకయ్యనాయుడు గారికి కానీ తెలియదండి ఆ రోజు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని చెప్పి అసెంబ్లీలో ఉద్దండుల కింద పెద్ద పెద్ద వాదనలు చేసిన వాళ్ళకి అన్నీ తెలిసినప్పటికీ వీళ్ళేం చేస్తారనేటువంటి చిన్న చూపో, తెలుగు ప్రజానికం పట్ల వాళ్ళకి ఉండేటువంటి అలుసో తెలియదు. కానీ కేంద్ర ప్రభుత్వంలోకి ఏ పార్టీ వచ్చినా కూడా వాళ్ళకి ఎప్పుడు సౌత్ మీద ఉండే చిన్న చూపుని మరొకసారి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం జరిగింది. అది వేరే సంగతి. అంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అనేటువంటి కోపంతో కానివ్వండి ఆయన 3 సభలు పెట్టారు నాకు తెలిసి. ఫస్ట్ కాకినాడ, తర్వాత తిరుపతి, తర్వాత అనంతపురం. ఏం సాధించారు సార్? మీరే చెప్పారు అందాడ. సాధించడం అనేటువంటిది వన్ స్టెప్ సొల్యూషన్ పాలిటిక్స్లో ఎప్పుడు కూడా రాదు. ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్లే తెలంగాణ సమస్య అనేటువంటిది అంతకాలం పట్టిందని మీరే మీ నోటితో అడ్రస్ చేశారు. ఈరోజు ఇక్కడ ఏకాభిప్రాయానికి రావాల్సింది స్టేట్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కాదు, సెంట్రల్ వర్సెస్ స్టేట్లో చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ బేసిస్ మీద అయితే ఆ రోజు మేము ఇస్తామని చెప్పామో ఈ రోజు అఖండమైనటువంటి 8 కోట్ల పైచిలికి పొందినట్టు ప్రజాభావతివ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి తప్ప రాజకీయంగా మన బీజేపీ పార్టీ అక్కడ అలాగా బలంగా లేదు కదా, గత గడిచినటువంటి 2 తరాల్లో కూడా ఆంధ్రాలో మనం సరిగ్గా ఆదరించలేదు కదా, మన మతతత్వమైనటువంటి జిమ్మిక్లు ఆంధ్రాలో చెల్లవు కదా. నేననేది అంటే బీజేపీ ఎన్డీఏ ఇవ్వలేదు అనేటువంటి దాని మీద ఒక ప్రజర్ని పెంచడానికో లేకపోతే దేనికైనా కూడా 3 సభలు పెట్టారు ఆయన. కొన్ని ప్రశ్నలు సంధించారు. ఏదైతే ప్యాకేజ్ ఇచ్చారో పాచిపోయిన లడ్డూలు అన్నారు. తర్వాత 3 సభల తర్వాత ఏం జరుగుతున్నది అంటే బీజేపీ మీద కానివ్వండి, ఎన్డీఏ మీద కానివ్వండి ఆ ప్రభావం ఏం కనపడతలేదే. ప్రభావం కనపడకపోతే వాళ్ళు రాత్రి ఆ రోజు మీటింగులు పెట్టి స్పెషల్ ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయం అరుణ్ జైట్లీ గారు మా 2వ సభ తర్వాత మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వచ్చిండే కాదు. వాళ్ళు భయాన్ని వ్యక్తపరచట్లేదు కాబట్టి వాళ్ళు బలంగా ఉన్నారనుకోవడం అనేటువంటిది కరెక్ట్ పద్ధతి కాదంట. బీజేపీకి దినదన గండ నూరెల్లాయిష కింద ఏం జరుగుతుందో సౌత్లో పవన్ కళ్యాణ్ తిరగబడడం వల్ల మనకు అక్కడ ఉండేటువంటి ఆ మాత్రం 5 సీట్లు 10 సీట్లు కూడా రాకుండా పోతాయనేటువంటి భయం వాళ్ళ పార్టీ శ్రేణుల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వాళ్ళ మీడియా ముఖంగా వ్యక్తపరచవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి దెబ్బకు మాత్రం బీజేపీ ప్రభుత్వం కుదేలైనటువంటి విషయం అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఏం కుదేలైంది? 100% కుదేలైనారు సార్. వాళ్ళు చెప్పేటువంటి ఏ స్టాండ్లో క్లారిటీ లేదు. ఎప్పుడైతే తొందరగా వచ్చి పేపర్ మీద మాత్రమే అంకెల గణాంకాలు గారడీలు చూపించి వెళ్ళిపోయారో ఆ తర్వాత ఎప్పుడైనా కూడా దాని గురించి ఒక్కసారి కూడా నోరిపి మాట్లాడలేదు. ఇప్పటికీ కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీని సపోర్ట్ చేసేటువంటి స్టాండ్స్లో మాట్లాడితే వాళ్ళు ఆ ఇమేజ్ డ్యామేజ్ అనేటువంటి దానికి వీళ్ళు పాత్రదారులు అవుతారు తప్ప జనసేన పార్టీ పోరాటం నిరంతరం జరుగుతుంది. ఏం జరుగుతుందండి అంటే నేను చెప్తున్నాను సార్, మీడియా ముఖంగా మాట్లాడితేనే పోరాటం జరుగుతున్నట్టు అనుకుంటే మాత్రం మీరు తప్పుగా వెళ్ళినట్టు. పవన్ కళ్యాణ్ గారు 3 సభల తర్వాత కూడా మా కమిటీలు నిరంతరం ఇవాళ ఏదైతే ఉద్దానం మీద 27 మంది మా కమిటీ సభ్యులు పనిచేశారో మా కమిటీలు నిరంతరం కూడా ఈ సమస్యల మీద పోరాడుతున్నారు, ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తున్నారు. అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారు మరొక సభ కూడా స్పెషల్
స్పెషల్ స్టేటస్ మీద పెట్టడం, అప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం దాని యొక్క మొండి వైఖరిని వదులుకోపోతే కనుక ప్రజా పోరాటానికి మేము సన్నద్ధం అవడం కూడా రెండు జరిగితే కొన్ని మా పార్టీ ఇంటర్నల్ స్టాండ్స్ని మేము రివీల్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు. మేము ఏదన్నా సమస్యను పట్టుకున్నామంటే దాని అంతం దాకా కూడా నిలబడతాం. స్పెషల్ స్టేటస్ మీద ఇప్పటికీ కూడా మా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మేము మా జనాదరణని జనబలాన్ని కూడా ఒక ఛానలైజ్డ్ ఎనర్జీ రూపంలో మేము ఫోకస్ చేసుకోవడం కోసం మా ప్రయత్నాలు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అతి త్వరలో మీరు అందరూ కూడా చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ స్టేటస్ విషయం యాద్మరచడమో ఆయన మర్చిపోవడం అనేటువంటి జరగని విషయం. ఖచ్చితంగా మీరైతే అతి త్వరలో మా యొక్క స్టాండ్ ఇంకెంత బలంగా ఉంటుందో మాత్రం చూస్తారు. స్పెషల్ స్టేటస్ మీద మీరు స్టాండ్ చెప్తామంటున్నారు. ఇది ఆల్రెడీ ముగిసిన అధ్యాయం అనేటువంటిది వెంకయ్యనాయుడు గారు చెప్పారు. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, మనకి స్పెషల్ ప్యాకేజీ ఎస్పెషల్లీ పోలవరం వచ్చినందునే మనం దాన్ని పక్కన పెట్టాము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అన్నారు. ఇంకా మీరేం చేయగలుగుతారు? రాష్ట్ర ప్రయోజనాలు అంటే చంద్రబాబు నాయుడు గారు వెరీ కేటగారికల్గా చెప్పేశారు, స్పెషల్ ప్యాకేజీని ఒప్పుకున్నందువల్లే పోలవరం వచ్చింది, స్పెషల్ స్టేటస్ వల్ల అయితే రాదు అనేది ఆయన చెప్పారు. బీజేపీ వాడు ముగిసిన అధ్యాయం అన్నారు. మీరేమో ఇంకా పోరాడుతున్నాం అంటున్నారు. 3 సభలు పెట్టారు. 3 సభలు పెట్టిన తర్వాత కూడా అక్కడ స్పష్టత లేదు. తర్వాత మోరోవర్ ఏమైందంటే, పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అంటే బిట్టర్గా, అంటే కనీసం ఆయనకి కనీస అవగాహన లేదు అనేటువంటి దాంట్లో చంద్రకాంత్ సింగ్ అనే ఆయన చంద్రకాంత్ దాస్ ఎవరైతే బీజేపీ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆయన అటాక్ చేశారు చాలా లెవెల్స్లో. అంటే బీజేపీ వాళ్ళు ఇంకా ఆయనకి మేము సమాధానం చెప్పలేము, చెప్పినా అర్థం కాదు అనేటువంటిది ఆయన్ని చాలా బీలిటిల్ చేస్తాం మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు, అంటే పవన్ కళ్యాణ్ గారిని. ఈ నేపథ్యంలో ఇంకా మీకేముంది, ఇంకా ఏ విధంగా ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్లారు? ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారో లేకపోతే ఇంకా ప్రముఖులు వాళ్ళు వచ్చి 4 ప్రెస్ మీట్లు పెట్టేసి బడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేసి వెళ్ళిపోయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ చరిష్మానో పవన్ కళ్యాణ్కి ప్రజా సమస్యల మీద ఉండేటువంటి నిబద్ధతను ప్రజలు శంకించే పరిస్థితి అయితే లేదు సార్. పాయింట్ నెంబర్ 1, చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది స్పెషల్ ప్యాకేజ్ వల్లే వచ్చింది కాబట్టి నేను స్పెషల్ స్టేటస్ వద్దనుకున్నాను అని చెప్పడం మరి ఆయన ఒక రాజకీయ పరిజ్ఞానానికి అది అర్థం పడుతుంది. ఆయన ఏం చెప్పారనేది ముఖ్యంగా బైఫర్కేషన్ యాక్ట్లో ఒక ఇండివిజువల్ సెంట్రల్ లెవెల్ ప్రాతిపదిక మీద ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పిన తర్వాత దానికి స్పెషల్ స్టేటస్తోనో స్పెషల్ ప్యాకేజ్తోనో సంబంధం అయితే లేదు. అదే నేను చెప్పబోతున్నాను. అంటే ఎట్లా కాదు, ఒక నిమిషం ఉండండి. మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు, బీజేపీ తరఫున ప్రచారం చేశారు, ఓట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ స్పెషల్ కేటగిరీ విషయంలో బీజేపీ తన స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పింది, తెలుగుదేశం ఆల్మోస్ట్ చెప్పేసింది. అయినప్పటికీ మీ స్టాండ్ ఏంటి అంటే ఆ రాజకీయ పార్టీల పట్ల మీ స్టాండ్ ఏంటో మీరు చెప్పలేకపోతున్నారు. 100% మేము క్లియర్గా చెప్తున్నాం. అధినేత కూడా చెప్పాడు సార్. ఒకవేళ మేము అనుకున్నటువంటి డ్యూరేషన్ మా పార్టీ అధినేత 3 సభలు పెట్టినప్పుడే చెప్పాడు, 1 year, 2 year, 3 year ప్లాన్లో ఏ లెవెల్స్లో మేము దాన్ని చేసుకుంటూ వెళ్తామని సంగతి అని క్లియర్ చెప్పాడు. తిరుపతి సభలో చాలా సుస్పష్టంగా చెప్తూనే కాకినాడ సభలో కూడా మళ్ళీ మెన్షన్ చేశాడు. ఫస్ట్ లెవెల్లో నేనే పోరాటం చేస్తా, నేనే దాని మీద ప్రెజరైజ్ చేస్తా, సెకండ్ లెవెల్లో జనాలందరినీ దాంట్లో ఇన్వాల్వ్ చేస్తా, థర్డ్ లెవెల్లో డైరెక్ట్ పోరాటానికి రోడ్లు ఎక్కడం జరుగుతుంది అనేటువంటి సంగతిని ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనం జప్తీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లెవెల్స్లో మేము పోరాటం చేస్తా ఉన్నాం తప్ప ఆరేదో సినిమా పక్కీలో మా అధినేత వచ్చేసి కమాన్ చూసేసుకుందాం, కమాన్ చేద్దాం, జనాలను రెచ్చగొట్టే రాజకీయాలకి మేము దూరం. దీన్ని ఒక 3 phase లెవెల్లో మనం దాన్ని కంప్లీట్ చేసుకుందామని ఆ రోజు చాలా చక్కగా చెప్పినటువంటి మాట మీద ఈరోజు మేము నిలబడి ఉన్నాం. ఎంతకాలం పడుతుంది? 1 year డౌన్ ద లేన్ మీరు ఖచ్చితంగా చూస్తారు. 12 నెలల 14 నెలల వ్యవధిలో ఖచ్చితంగా మరొకసారి జనసేన ప్రభంజనాన్ని స్పెషల్ స్టేటస్ మీద చూస్తారు. ప్రజల భవితవ్యం సార్ అది, ప్రజలకి భవిష్యత్తే స్పెషల్ స్టేటస్.